హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ముందుగా అందరూ నన్ను క్షమించండి, ఎందుకంటే వీడియో లేట్ చేశాను. దాదాపుగా ఇది నెల రోజుల క్రితం వీడియో చేయాలి, కానీ మీకు మరలా ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. ఎవరైతే టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, ఓకేనా. ప్రస్తుతానికి మనకి ఎవరైతే టీచర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి శుభవార్త. అదేంటంటే కనుక రైల్వే నుండి మనకి ఒక నెల క్రితమే ఈ యొక్క టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే నేను అప్పట్లో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో అయితే చేయలేదు, మీకు అప్లోడ్ చేయలేదు. కానీ మరలా మనకి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇది కేవలం ఎవరైతే టెట్ డిఎడ్ చేసి టెట్ క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా మనకి 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఓకేనా. రైల్వే నుండి మనకి టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ముందుగా డేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి యాక్చువల్గా మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ముందుగా అసలు రేపటితో ఆన్లైన్ అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది, ఓకేనా. మీరు అప్లై చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, ఓకేనా. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి, లేదా స్క్రీన్ మీద మీకు rkcompetitiveadda.com, ఓకేనా, మన వెబ్సైట్ లోకి వెళ్ళినా మీకు క్లియర్ అండ్ కట్ గా డైరెక్ట్ లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది మనకి అప్లై డేట్ అనేది ఫిబ్రవరి 16వ తారీఖు వరకు కూడా పొడిగించారు, ఓకేనా. ఇది అఫీషియల్ గా మనకి 2 డేస్ బ్యాకే నోటీస్ అయితే వచ్చింది, ఓకేనా. ఫిబ్రవరి 16వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీజ్ పేమెంట్ డేట్ వచ్చి కూడా ఫిబ్రవరి 18వ తారీఖు వరకు కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అయితే అప్లై ఎలా చేయాలి ఏంటి అనేది మీకు డౌట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో కవర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా. అప్లికేషన్ డేట్స్ అనేవి మీకు ముందుగా తెలియజేశాను కదా. ఎవరైతే ఈ యొక్క మనకి డిఎడ్ చేసి అదేవిధంగా టెట్ క్వాలిఫై అయ్యి టీచర్ జాబ్స్ కోసం మనకి ఎలాంటి నోటిఫికేషన్ అయితే జెన్యున్ గా రావు. ఏదైతే స్టేట్ లో డిఎస్సి ఇవి తప్ప మనకి కేవీఎస్ అదేవిధంగా ఆర్మీ టీచర్ ఇవి వస్తాయి, కానీ వాటికి సంబంధించి డిగ్రీ బిఈడి ఉండాలి. డిగ్రీ బిఈడి లేకున్నా సరే మనకి టెట్ డిఎడ్ ఉంటే మీకు ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేయడానికి మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి, తర్వాత డిఎడ్ క్వాలిఫై ఉండి 2 years మనకి మీరు ఏదైతే టెట్ క్వాలిఫై ఉన్నారో సరిపోతుంది, ఓకేనా. వాటికి సంబంధించి మీకు అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి లింక్ అనేది డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను. అయితే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇవి పోస్టులు ఏ మనకి జోన్ లో ఉన్నాయో, అంటే మీకు సంబంధించి ఇక్కడ ఒక్కొక్కరు ఒక జోన్ కు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది, ఓకేనా. మనకి దాదాపుగా రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయి అన్నిటిలో కూడా అప్లై చేసుకోవడానికి అవ్వదు. మీరు ఏం చేయాలంటే కనుక మనకున్న అందుబాటులో ఉన్న ఏ జోన్స్ అయితే ఉంటాయో ఆ జోన్స్ కి సంబంధించి ఎందులో పోస్టులు ఎక్కువ ఉన్నాయో మీకు సంబంధించి కేటగిరీకి సంబంధించి చెక్ చేసుకోండి. దాదాపుగా ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రైమరీ టీచర్, ఓకేనా, 59 మనకి పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రైమరీ టీచర్. అదేవిధంగా టీజీటీకి సంబంధించి కూడా మనకి ఎలిజిబుల్ ఉంది. ఎవరైతే మనకి డిఎడ్ చేశారో వారికి టీజీటీ కూడా ఇందులో ఎలిజిబుల్ అయితే ఇచ్చారు, ఓకేనా. మనం చూసుకోవచ్చు. ముందుగా చూపిస్తాను చూడండి, 59 చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ప్రైమరీ రైల్వే టీచర్, ఓకేనా, స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ప్రైమరీ రైల్వే టీచర్. దీనికి సంబంధించి మీరు 12th ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి అట్లీస్ట్ 50% మార్క్స్ తో 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ క్వాలిఫై అయితే సరిపోతుంది, ఓకేనా. దాదాపుగా మనకి పే స్కేల్ వచ్చి 35,400 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 18 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా 48 సంవత్సరాలు ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ చాలా బెనిఫిట్, ఎందుకంటే చాలా మంది వయోపరిమితి దాటిపోయి ఈ యొక్క టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యి డిఎస్సీలు రాక చాలా మంది ఎదురు చూస్తున్నారు. వారికి ఇది చాలా బంపర్ ఆఫర్ అని మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. మీకు ఈ యొక్క వేకెన్సీస్ మరి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇందులో మనకి ప్రైమరీ టీచర్ ఇంగ్లీష్ ఉంది, అదేవిధంగా ప్రైమరీ టీచర్ మ్యాథ్స్ లేదా ఇంగ్లీష్ మీడియం. అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అయితే మీరు ఈ యొక్క పోస్టుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆర్ఆర్బీకి సంబంధించి ఎప్పుడైనా పోస్ట్ మీరు అప్లై చేసుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించి ఫోటో సైనేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. మీకు ఈ యొక్క క్లియర్ అండ్ కట్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకు సంబంధించి లాస్ట్ లో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వేకెన్సీస్ మీ యొక్క కేటగిరీలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి మెయిన్ జోన్ వచ్చి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ లో మనకి చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే గుర్తుంచుకోవాలంటే కనుక ఆర్ఆర్బీ సికింద్రాబాద్ లో ఇక్కడ ప్రైమరీ రైల్వే టీచర్ పోస్టులు లేవు.
అలానే మనం వేరే జోన్కి అప్లై చేసుకోకూడదా అంటే అప్లై చేసుకోవచ్చు. మనం ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు డౌట్ రావచ్చు, సరే మరి ఆ స్టేట్లో క్వాలిఫై అవ్వాలా టెట్ అనేది లేదా డిఎడ్ అక్కడ చేసి ఉండాలని మీకు డౌట్ రావచ్చు. అలాంటిది ఏమీ లేదు. మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. ఆ జోన్లో ఏ పోస్టులు ఎక్కువ ఉంటే అందులో అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఆర్ఆర్బికి సంబంధించి చెన్నై, అదేవిధంగా మనకి ముంబై, అదేవిధంగా కోల్కతాకి సంబంధించి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ప్రైమరీ రైల్వే టీచర్ సంబంధించి ఈ యొక్క పోస్టులకి కాకుండా మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఆ యొక్క పోస్టులు మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి డిగ్రీ బిఎడ్ ఉంటే కూడా దాదాపుగా అన్ని పోస్టులు మీరు అప్లై చేసిన జోన్లో ఎన్ని పోస్టులు మీకు ఎలిజిబుల్ ఉంటే అన్ని పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో దీనికి సంబంధించి మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ అయితే ఒకటి ఉంటుంది. ఓకేనా. కేవలం ఒక సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయితే కనుక తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ఈ యొక్క సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్లో ఎస్సీ వారికి 30%, ఎస్టీ వారికి 25%, అదేవిధంగా బీసీకి వారికి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వదులుకోవద్దు. ఎందుకంటే మనకి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క జోన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సిన లేదు. మీరు డైరెక్ట్ మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఆ యొక్క రిజిస్ట్రేషన్ ద్వారా మీరు ఏదైతే ఈ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అయితే కనుక మీరు కట్టిన ఫీజు కూడా రిఫండ్ పడిపోతుంది. ఓకేనా. సో మనకి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 250 రూపాయలు అయితే తీసుకుంటారు అప్లై చేసేటప్పుడు. ఆ యొక్క రిఫండ్ కూడా మనకి తిరిగి పడిపోతుంది. ఓకేనా. సో అప్లై చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫోటో, అదేవిధంగా మీరు ఏం చేయాలంటే కనుక ఏదైతే ఈ యొక్క క్యాష్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఉంటుందో పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి చూసుకున్నట్లయితే కనుక అక్కడ మనకి ఏదైతే మినిమం ఎలిజిబుల్ పర్సెంటేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్కి వచ్చి 40%, ఈడబ్ల్యూఎస్ వారికి 40%, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలియర్ వారికి 30%, ఎస్సీ వారికి 30%, ఎస్టీ వారికి 25%. ఈ మార్క్స్ మీకు ఈ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ అయితే ఇవి. సో తర్వాత మనకి ఏదైతే ఈ యొక్క సింగిల్ స్టేజ్ సిబిటి టెస్ట్ ఉంటుందో అందులో మనకి ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. కేవలం 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో ప్రొఫెషనల్ ఎబిలిటీ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, 15 మార్కులు అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15, మ్యాథమెటిక్స్ 10 మార్కులు, 10 క్వశ్చన్లు ఉంటాయి. జనరల్ సైన్స్ 10 మార్కులు, 10 క్వశ్చన్లు అయితే టోటల్ గా 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఇందులో క్వాలిఫై అయ్యాక మీకు ఏదైతే ఈ యొక్క మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక ఇందులో క్వాలిఫై అయిన వారికి ఓకేనా నార్మల్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఒకవేళ కొన్ని పర్ఫార్మెన్స్ సంబంధించి టీచింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి మనకి టీచింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రాన్స్లేషన్ టెస్ట్ అయితే కొన్ని మనకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో అందరూ కలుసుకుందాం. సో అప్లై చేయడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, అప్లై చేసుకొని